ఇక ప్రకాశం జిల్లా హైలైట్స్ కి వచ్చినట్లయితే మార్కాపురం అమ్మో మద్యం షాపులు తిరగబడ్డ మహిళలు. అంటే మహిళలు ఎప్పటికప్పుడు మద్యం షాపులు నిలిపివేయాలి, మద్యం షాపులు ఇళ్ల మధ్య పెట్టొద్దు అన్న మాట ఎప్పటి నుంచో వినిపిస్తుంది. కానీ మళ్ళీ ఇంకొకసారి మనం తెర మీద చూస్తున్నాం అమ్మో మద్యం షాపులు తిరగబడ్డ మహిళలు. ఇక ఈ విషయాన్ని చూసినట్లయితే మా కొద్దు బాబో అని అంటూ మహిళలు ఇళ్ల నుంచి బయటికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న సీన్ కూడా మనం చూస్తున్నాం. ఇక ప్రకాశం జిల్లా అంటే ఖనిజ సంపద, పొగాకు మార్కెట్లు, అలాగే రాయలసీమ కోస్తా కలయిక భౌగోళిక స్వరూపంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రకాశం జిల్లా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. అయితే ఇక ఒంగోలు పశువుల ఖ్యాతి నుంచి సాగర్ కాలువల వ్యవసాయం వరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తనదైన ఒక ముద్ర వేసింది. ఇప్పుడు ఈ జిల్లా ప్రధాన అంశంలోకి వెళ్ళినట్లయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మద్యం దుకాణాలపై నిరసనలు. ఈ విషయంలో మనం చూసినట్లయితే డెఫినెట్ గా ఒంగోలు మార్కాపురంలో మద్యం షాపులకు వ్యతిరేకంగా ఆందోళనలు, జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటుపై మండిపడుతున్న మహిళలు. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే మద్యం షాపును తొలగించాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన మహిళలు, అలాగే విద్యార్థులు. ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మద్యం దుకాణాలపై నిరసనలు చెలరేగుతున్నాయి. ఒంగోలులో మహిళలు, మార్కాపురంలో విద్యార్థులు మద్యం షాపులు, బార్లకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. అంటే జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడమే తప్పని దాన్ని వ్యతిరేకిస్తూ 2 చోట్ల తీవ్ర ఆందోళనలు చోటు చేసుకున్నాయి. అలాగే మహిళల దెబ్బకు ఒంగోలు దుకాణి యజమాని పరారయ్యాడు. అంటే మహిళలు తీవ్రంగా అక్కడ ఎంత రోడ్డెక్కి బైఠాయించినా కానీ అక్కడ యజమాని పరారయ్యాడు. కానీ బట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అలాగే ఎలా ఈ మద్యం షాపులు అరికట్టే దిశగా ప్రయత్నిస్తారు అనేది ఇక మనం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ని అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. గుడ్ మార్నింగ్ గగన. ప్రస్తుతం చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత 2 రోజులుగా ఈ యొక్క మద్యం దుకాణాల పైన ఆందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో మహిళలు పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. అదేవిధంగా మార్కాపురం జిల్లాలో చూసుకుంటే విద్యార్థులు కూడా ఈ యొక్క మద్యం షాపుల మీద ధ్వజమెత్తారు. ప్రధానంగా చూసుకుంటే ఒంగోలులో వచ్చేసరికి ముంగమూరు రోడ్లో ఏర్పాటు చేసినటువంటి మద్యం దుకాణాన్ని తొలగించాలని చెప్పేసి మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆ యొక్క మద్యం దుకాణాన్ని ఇక్కడ నుంచి తొలగించాలి, ఇక్కడ ఎక్కువగా మహిళలు, చిన్నారులు, విద్యార్థులందరూ కూడా ఎక్కువ మంది ఉంటారు, ఈ ప్రదేశంలో ఇది పెట్టినట్లయితే మాకు చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వారు అక్కడ ఆందోళన చేయడం జరిగింది. అంటే ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఏదైతే ఆ మద్యం షాప్ అక్కడ ఏర్పాటు చేస్తున్నారో అక్కడ వారు గతంలో ఏర్పాటు చేస్తున్నప్పటి నుంచి ఈ మహిళలు దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. కానీ వారు మాత్రము ఏదైతే ఆ మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్నారో వారు మాత్రము ఇది మద్యం దుకాణం కాదు, వేరే షాప్ పెడుతున్నామని చెప్పేసి కూడా వారిని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఎట్టకేలకు నిన్న అక్కడ మద్యం షాప్ పూర్తిగా ఏర్పాటు అయిపోయి అక్కడ వాళ్ళు మద్యం సరుకు కూడా తెచ్చుకోవడానికి సిద్ధమైన నేపథ్యంలో ఈ విషయాన్ని గమనించినటువంటి మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళన చేశారు. ఆ రోడ్డు పైన ఎర్రటి ఎండలో కూడా వారు ఆ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేయగా అక్కడికి పోలీసులు, అదేవిధంగా ఎక్సైజ్ అధికారులు కూడా చేరుకున్నారు. వారిని సద్దుమణిగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ మహిళలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అంటే ఎందుకంటే ఇక్కడ గతంలో కూడా అనేక మార్లు విషయం చూసినట్లయితే మహిళల నిరసన తర్వాత దుకాణ యజమాని పరారైన ఘటన కూడా ఇక్కడ చూస్తున్నాం. అసలు దీనిపైన పోలీసులు ఏమంటున్నారు? ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ అనేక మార్లు దొంగతనాలు కావచ్చు, చైన్ స్నాచర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ మద్యం షాప్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వారికి చాలా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళన చేశారు. ఈ యొక్క మహిళా దాటికి తట్టుకోలేనటువంటి మద్యం దుకాణం యజమాని అక్కడి నుంచి పరారై వెళ్ళిపోయాడు. అంటే వారికి ఏమాత్రం సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఖచ్చితంగా ఈ యొక్క మద్యం దుకాణాన్ని ఇక్కడ ఏర్పాటు చేయకుండా చేస్తాము, మీకు న్యాయం చేసేందుకు కూడా మేము కూడా ప్రయత్నిస్తాము అని చెప్పేసి కూడా ఆ మహిళలకి వారు సమాధానం చెప్పడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా ఆ మహిళలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ యొక్క మద్యం దుకాణాన్ని ఇక్కడ నుంచి తొలగించడమే కాదు, అసలు ఈ పరిసరాల్లో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీలు లేదని చెప్పేసి వారు సమీపంలో అక్కడి నుంచి మొత్తం పెద్ద ఎత్తున బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ కూడా చేరుకొని అక్కడ కూడా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క మహిళలు ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ యొక్క మద్యం దుకాణం వద్దు, మాకు అనేక మార్లు ఇంతకు ముందు కూడా గతంలో కూడా అనేక ఘటనలు జరిగాయి, కొంతమంది ఈ చైన్ స్నాచర్ల దాటికి కోమాలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్నారో ఆ సరౌండింగ్స్ లోనే స్కూల్ ఉంది, అదేవిధంగా భరతనాట్యం నేర్పించేటువంటి ఒక పాఠశాల కూడా ఉంది. అంటే ఎక్కువగా అక్కడ యువతులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు, మహిళలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది.
ప్రశాంత్, మనం నేపథ్యంలో చూసినట్లయితే నిజంగా తాగుబోతుల వీరంగం ఒకప్పుడు జీవో కూడా తీసుకురావాలని చెప్పేసి ప్రతిపాదన కూడా చెప్పారు. అదే ఏంటంటే విద్యార్థులు కానీ, అంటే స్కూల్స్ కానీ లేదంటే ఇళ్ల మధ్యలో కానీ మద్యం షాపులు ఏర్పాటు చేయడం అనేది చట్టరీత్యా నేరం అనేది కూడా మనం అనేక సార్లు వింటూ వచ్చాం. బట్ ఎందుకు ప్రభుత్వం ఒక జీవో తీసుకురావడంలో విఫలమవుతుంది? నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే ఈ ఒంగోలులో ఈ యొక్క మహిళలు ఆందోళన చేశారో వారు, ఎందుకంటే వారు ఉన్నటువంటి పరిసరాల్లో జనావాసాల్లోనే ఆ యొక్క మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది. ఇటు చూసుకుంటే మార్కాపురంలో కూడా విద్యార్థులందరూ కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఎందుకంటే ఆ యొక్క స్కూల్ పాఠశాల సమీపంలోనే ఆ యొక్క మద్యం షాపులు, బార్ షాపులు ఏర్పాటు చేస్తుండటంతో వారు కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి ఆ యొక్క ఎర్రటి ఎండలో కూడా వారు ఆ ఎండలు సైతం లెక్క చేయకుండా విద్యార్థులందరూ కూడా రోడ్డుపై బైఠాయించి ఆ యొక్క మద్యం షాపును తొలగించాలని చెప్పి ఆందోళన చేశారు. అయితే ప్రభుత్వం కూడా చెప్తుంది దీనికి కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నాము. ఖచ్చితంగా స్కూల్స్ అంటే ఏదైనా చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, గుడి కావచ్చు, వీటి సమీపంలో అయితే మాత్రం మద్యం దుకాణాలు ఉంచకూడదు. అదేవిధంగా వాటి సరౌండింగ్ లో అంటే జనావాసాల మధ్యలో కూడా ఈ యొక్క దుకాణాలు ఏర్పాటు చేయకూడదని చెప్పేసి కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ ఎక్సైజ్ అధికారులు కూడా ఆ నిబంధనల ప్రకారంగానే వారికి లైసెన్స్ కానీ వారికి అనుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏదైతే జనాల నుంచి వ్యతిరేకత వస్తుందో, అంటే జనావాసాల నుంచి ఏదైనా ఇక్కడ మద్యం షాప్ వద్దు అని చెప్పేసి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో వారు మరొకసారి దాన్ని పరిశీలించి అక్కడి నుంచి వాటిని తొలగించేందుకు కూడా ఏర్పాటు చేస్తారు. అంటే అక్కడ మద్యం దుకాణం యజమాని అప్పటికీ కూడా వారికి స్పందించకపోతే ఖచ్చితంగా ఆ లైసెన్స్ కూడా రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వం నుంచి కూడా కఠినంగా నిర్ణయాలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది మద్యం దుకాణం ఏర్పాటు చేసేటువంటి యజమానులు కూడా వాటిని లెక్క చేయకుండా ఏర్పాటు చేసినటువంటి మద్యం దుకాణాల వల్ల కూడా ఇటు ప్రజా వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. గగన. ఎస్ రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.